మినపగారెలా కాదండి ఇవి ప్రోటీన్ గారెలు. మినపప్పు అలసందలతో చేసిన గారెలు, కొద్దిగా మినపప్పు ఎక్కువగా అలసందలు అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను మీ కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. ఇందుకోసం నేను ఒక 2 కప్పులు బ్లాక్ ఐ బీన్స్ అండి, అదే అలసందలు బొబ్బర్లు అంటారు కదా, అవి తీసుకున్నాను. 2 కప్పులు రైస్ కప్తో 2 కప్పులు తీసుకున్నాను. అదే కప్పుతోటి 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. మినపగుళ్ళు తీసుకున్నాను అనమాట, పోటు తీసిన మినపగుళ్ళు. వాటన్నిటిని శుభ్రంగా నీళ్ళల్లో పోసి 1కి 2 సార్లు బాగా కడుక్కొని ఇవి ఒక 4-5 గంటలు నానపెట్టాలండి. 4-5 గంటలు నానితే సరిపోతుంది. నానిపోయినాయి. ఇప్పుడు మనం 1 ఇంచు అల్లం, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, తర్వాత ఈ పప్పులు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేస్తే అసలు క్రంచీగా రావన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందులో ప్రోటీన్ రిచ్ అండి. మినపప్పు కానీ బొబ్బర్లు కానీ మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇందులో 1 స్పూన్ వరకు కారం వేసాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, తర్వాత కొత్తిమీర, ఇవి కూడా వేసేసి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే గారెలు ఆరిపోయినా కానీ కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా చేసుకొని, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క, ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసేసి ఆ పిండిలో కలిపేస్తున్నాను. కలిపేసి స్టవ్ ఆన్ చేసేసి సరిపడా ఆయిల్ పోసుకొని బాండీలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే అస్తమానం ఇవే చేసుకుంటారు. మీరు మినపగారెల్ని మర్చిపోతారు, ఈ గారెల్నే చేసుకుంటారు అనమాట. ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది ఇందులో. ఇవి 4 తింటే చాలా, అసలు ఆకలి కూడా వేయదన్నమాట. అందుకని నేను ఎక్కువగా ఇవే చేస్తుంటానండి. పిల్లలందరూ కూడా ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఈ బ్లాక్ ఐ బీన్స్ అంటారు కదా, వీటిని ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఈ గారెలు ఒట్టివే తినొచ్చండి. లేదు అంటే మనం ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ అయినా తినొచ్చు. నేనైతే కొబ్బరి చట్నీ చేశాను, అల్లం చట్నీ చేశాను, వాటితో పాటు తినేస్తాం అన్నమాట. అసలు లేకపోయినా కూడా చాలా బాగుంటాయి. ఆరిపోయినా కూడా కరకరలాడుతూ ఉంటాయండి. ట్రై చేస్తారు కదా. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఉంటానండి. మీ కపిల మరో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్. హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.